నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో, ప్రయాణ బాధ్యతల్లో మనకు తోడుగా ఉండి ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి ఈ వీక్లో ఫస్ట్ డే ఈ ఉదయకాల సమయం ఆయన చల్లని మేలను స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికి అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన ఉన్నాం. ఈ దినం మనం టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనం చదివినటువంటి ఆ వచనంలో రెండో భాగాన్ని మనం ఈ ఉదయం ధ్యానం చేసుకున్నాం. రెండో భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే నిరీక్షణకు ఆనవాలు ఆధారం లేనప్పుడు అనేటువంటి మాట. నిరీక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఇంగ్లీష్లో హోప్ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది, అది ప్రత్యేకమైనటువంటిది. నిరీక్షణ లేకుండా మన జీవితంలో ఏ కార్యాలు చూడలేము. నిరీక్షణ అనేటువంటిది మనకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాడనేటువంటిది మొట్టమొదటిగా మనం నమ్మాల్సిన వారు. మనం ఒకవేళ మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, మంచి స్థితి కలిగినటువంటి వారంగా ఉండొచ్చు. ఈ భూమి మీద మనం ఎన్నున్నా కానీ మన జీవితానికి ఎప్పటికప్పుడు క్రొత్తమైనటువంటి మన జీవితాల్లో కావాలి. అవి కావాలి, అవి మనం పొందుకోవాలి అంటే అవి కేవలం నీవు నిరీక్షించటం ద్వారానే దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ మొదటి తలంపు ఏంటంటే నిరీక్షణకు ఆనవాలు ఆధారమే లేదు. ఈ భాగం అబ్రహామును గురించి జ్ఞాపకం చేసిన భాగం. అబ్రహాము మన పితరులందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి. మనందరం కూడా అబ్రహాము యొక్క నిరీక్షణను నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. నిరీక్షణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 తలంపులు మనం గుర్తు చేసుకోవాలి. నిరీక్షణ అంటే ఎలాంటిదంటే మండు టెండ కాస్తా ఉంది. మండు టెండలో మంచు పడిద్ది అంటే నమ్మగలుగుతామా? ఎండిపోయినటువంటి చెట్టు కాయలు కాసిద్ది అంటే నమ్మగలుగుతామా? అలాగే నిండు వృద్ధాప్యం, ముసలితనంలో బిడ్డలు కంటారు అని అంటే నమ్మగలుగుతామా? వాటికి ఆనవాలు ఏంటి అని అడుగుతాం. ఆనవాలు కానీ ఆధారంగానే ఉండాలి కదా. మనం పైన చూసినప్పుడు ఆకాశం నల్లగా మారిపోతే, మబ్బులు కమ్ముంటే మంచు పడిద్దో లేకపోతే వర్షం పడిద్దని పైన ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి చెప్పగలుగుతాం. చెట్టు పచ్చగా ఉంటే, ఆకులు ఉంటే కాయలు కాయొచ్చు అనేటువంటి దాన్ని ఆధారంగా చెప్పగలుగుతాం. పిల్లలు కనేటువంటి వయసు ఉంటే వయసును బట్టి, ఆ శక్తిని బట్టి బిడ్డలు కనొచ్చు అనేటువంటిది చెప్పగలుగుతాం. కానీ ఆనవాలే లేదు, ఆధారమే లేదు అనేటువంటిది భావం. రెండవ తలంపు ఏంటంటే ఈ ఆనవాలు ఆధారం లేకపోయినా అబ్రహాము నిరీక్షణతో నమ్మెను అని రాయబడింది. నిరీక్షించాడు. నిరీక్షణ అనేటువంటిది ఉన్నప్పుడు ఆనవాళ్ళతో పని లేదు. నీకు ఆధారాలు కనపడాల్సిన పని లేదు. ఏ ఆధారం లేదు కదండి. నాకు ప్రమోషన్ వచ్చే ఆధారం నాకు కనపడతా, ఆనవాళ్ళు ఏం కనపడలేదు. నాకు జీతం హైక్ అయింది అనేటువంటి ఆనవాళ్ళు ఏమీ లేదు. నేను స్థిరపడగలుగుతాను, నాకు వివాహం అయింది, నాకు బిడ్డలు పుడతారు అనే దానికి అసలు ఆనవాలే లేదు, ఏ ఆధారం లేదు. నాకు మంచి జీవితం, మంచి భవిష్యత్తు వస్తుందనే దానికి ఆనవాలే లేదు అని అనుకుంటున్నావేమో. కానీ నీకు ఆనవాళ్ళు లేకపోయినా, ఆధారాలు లేకపోయినా
నిరీక్షణ అనేటువంటిది ఒకటి ఉంటే, నీ దేవుని మీద నీకు నిరీక్షణ అనేది నువ్వు ఉంచగలిగితే, దేవుడు అసాధ్యమైనవి కూడా నీ పట్ల సాధ్యపరిచేవాడు, నీ పట్ల ఆ విధంగా స్థిరపరిచేవాడు. అబ్రహాము నిరీక్షించాడు, నమ్మాడు, దేవుని కార్యాలు చూశాడు. నిండు వృద్ధాప్యులు అబ్రహాము శారా కుమారుని కన్నాడు, ఇస్సాకును కంది శారా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డ, నువ్వు నిరీక్షించగలిగితే, నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని నీ పట్ల కార్యాలు చేస్తాడు. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి, అనేకులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. అటు రీతిగా మన జీవితంలో నిరీక్షణ ద్వారా నమ్మి ఆయన కార్యాలు అనుభవించేటువంటి సాక్షులుగా దేవుడు మనల్ని అందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచునుగా. ఆమేన్. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రియులు ఆనంద్ బాబు గారికి, జ్యోతి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 127, 128 సంకీర్తనలు దేవుడు వారి జీవితంలో స్థిరపరిచి, మరి వారి బిడ్డలు చూసే కృపలో వారి కుమారులు, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరచునుగా. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడోకమాయడు అనుక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పవిత్రమైనటువంటి, ఉన్నతమైన, ఘనమైన నామానికి లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి, అబ్రహాం యొక్క జీవితం ద్వారా నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. నిరీక్షణకు ఆనవాలు, ఆధారం లేనప్పుడు నిరీక్షించి నమ్మి నా ప్రభువా అబ్రహాము కార్యాలు పొందుకున్నాడు. మా జీవితంలో కూడా నా తండ్రి, ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నిరీక్షణను ప్రభువా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి నమ్మికను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యాల కొరకు నాయన ఆసక్తి కలిగిన వారిగా అయ్యా, నిరీక్షించిన వారిగా, ఆశించే వారిగా నా తండ్రి మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అసాధ్యమైనవి కూడా మా పక్షాన, మా కుటుంబ పక్షాన, మా బిడ్డల పక్షాన సాధ్యపరిచే దేవుడు నాయన. ఈ ఉదయం నా తండ్రి అయ్యా, మీ బిడ్డల ప్రభువా వ్యక్తిగత జీవితాల్లో, వారి ప్రొఫెషన్స్ లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో నాయన ఏ అభివృద్ధి లేదని, ఏ ఆనవాలు కనబడతలేదని, ఏ ఆశీర్వాదాలు లేవని చెప్పేసి, ఏ ఆధారాలు లేవని నిరుత్సాహపడుతున్నటువంటి వారిని ప్రభువా మీరు దర్శించండి. వారు నిరీక్షించి వారిని నమ్మిన ప్రభువా మీ ద్వారా దీవించబడటానికి, మీ ద్వారా ఆశ్రదించబడటానికి, మీ ద్వారా అభివృద్ధి చెందపడటానికి, మీ ద్వారా అనేకులకు నాయన ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితాలను నిలుచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇది నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న ప్రియులు ఆనంద్ బాబు గారి దంపతులు మీరు ఆశ్రదించండి. వారికి నాయన ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మంచి ఆరోగ్య ఆయుష్ను దయచేయండి. వారికి ఇచ్చిన కుమారులను, కుటుంబాన్ని మీరు దీవించండి. మీ కృపలో వర్ధిల్లింపచేయండి. వారిని మీరు ఆశ్రదించిన ఆయన అయ్యా, బిడ్డలు చూసే కృపలో వారిని మీరు దీవించి బలపరిచి మీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.